హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చూసారా, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఆన్లైన్ ద్వారా కాదు, సో జస్ట్ కేవలం మనం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవాలి. ఎలాంటి ఆన్లైన్ లింక్, ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఉండదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ పేజ్ అనమాట. ఇక్కడ చూసారా, డౌన్లోడ్ అనేది ఉంది ఇక్కడ, అదే విధంగా ఇక్కడ. సో ఎక్కడైనా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఇప్పుడు దీని డీటెయిల్స్ మనం చూద్దాం. సో డేట్ అంటే ఎస్టర్డే మనకి రావడం జరిగింది. ఆగస్టు 9వ తారీఖు 2024 మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. So application are invited from the eligible candidate for contractual post technician. సో గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం జస్ట్ కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే, పర్మనెంట్ అనేది కాదు. సో ఇన్ వేరియస్ ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్. సో డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక, సో మొత్తంగా మనకి 7+4, సో 11 డిపార్ట్మెంట్స్ లో నుంచి మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి. సో ఫస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ ఇమేజింగ్, అంటే సిటీ, ఎంఆర్ఐ, ఎక్స్రే టెక్నీషియన్ అనమాట. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక, సో బ్యాచిలర్ డిగ్రీస్, బిఎస్సి రెస్పెక్టివ్ టెక్నాలజీ కోర్స్, అంటే ఖచ్చితంగా బిఎస్సి రేడియాలజీ చదివిన వాళ్ళు మాత్రమే ఈ టెక్నీషియన్ అనేది అప్లై చేసుకోవాలి. డిప్లొమా కాదు. సో డిఎంఐటి ఎవరైతే చదివారో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. కేవలం బిఎస్సి రేడియాలజీ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే ఈ సిటీ, ఎంఆర్ఐ, ఎక్స్రే టెక్నీషియన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇన్ నిమ్స్ హాస్పిటల్. తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ. సో ఇది కూడా సేమ్, ఎవరైతే బిఎస్సి డయాలసిస్ చదివారో, పాస్ అయ్యారు, సో వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం చెప్పుకోలేము. సో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో మనకి 8 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో నెఫ్రాలజీ అంటే డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి మొత్తం మనకి 48 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో తర్వాత చూసుకుంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ అనెస్థిషియాలజీ. సో టోటల్ గా మనకి 20 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో తర్వాతది స్టిమ్ సెల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో వీటన్నిటికీ బిఎస్సి పారామెడికల్ కోర్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. డిప్లొమా నాట్ ఎలిజిబుల్. బిఎస్సి లేదా పీజీలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఏజ్ అనేది క్లోజింగ్ డేట్ గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో స్టిమ్ సెల్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నాక కేవలం 2 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. తర్వాతది డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ. సో పాథాలజీ మీన్స్ ల్యాబ్ అనమాట. ఎవరైతే బిఎస్సి ఎంఎల్టీ చదివారో సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. తర్వాతది డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఇవి వేకెన్సీస్ 8 అనేవి ఉండడం జరిగింది. సో ఇంకోటి చూసుకుంటే కనుక బ్లడ్ బ్యాంక్. సో ఇవి 2 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఇది బిఎస్సి పారామెడికల్ కోర్సులకు సంబంధించినటువంటి అలాగే 7 డిపార్ట్మెంట్స్ యొక్క డీటెయిల్స్, అలాగే వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. తర్వాత చూసుకుంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఎవరైతే డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీర్స్ లో చదివారో, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లో చదివారో, సో వాళ్ళ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో పోస్టులు అనేవి 2 ఉన్నాయి. సాలరీ చూసుకుంటే కనుక అన్ని పోస్టులకి పర్ మంత్ 32,500 పర్ మంత్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత పోస్ట్ చూసుకుంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆన్కాలజీ, అంటే క్యాన్సర్ అనమాట. సో ఎవరైతే బిఎస్సి, డిఎంఎల్టీ లేదా ఎంఎస్సి చదివారో సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. విత్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ బ్యాంక్ లో వీళ్ళు అడగడం జరుగుతుంది. సో దేనికి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆన్కాలజీకి. అలాగే 35 years ఏజ్ అనేది మించకూడదు. సో కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది దీంట్లో. తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ. దీంట్లో మనకి 4 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఒకటి స్లీప్ ల్యాబ్ టెక్నీషియన్, అలాగే పిఎఫ్టి ల్యాబ్ టెక్నీషియన్, నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ థెరపిస్ట్. సో ఇవి 2. సో టోటల్ గా 4 వేకెన్సీస్ అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీలో ఉండడం జరిగింది. సో ఇది నెక్స్ట్ చివరి పనిగా చూసుకుంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్. సో ఎవరైతే బిఎస్సి న్యూక్లియర్ మెడిసిన్ చదివారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏఈఆర్బి అనేది రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీలో చదివే వాళ్ళు మాత్రమే
దీనికి అప్లై చేసుకోవాలి. అలాగే ఏఈఆర్పి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఏది ఇన్ కేస్ డిప్లొమా న్యూక్లియర్ మెడిసిన్ చదివిన వాళ్ళైనా. సో ఈ డిప్లొమా చేసిన వాళ్ళైనా బీఎస్సీ చదివిన వాళ్ళైనా ఖచ్చితంగా ఏఈఆర్పి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో కేవలం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. శాలరీ సేమ్ 32,500. సో దీనికి ఏజ్ వచ్చేసి 36 సంవత్సరాలు అనేది పెంచకూడదు. సో ఇది ఆల్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇప్పుడు మనము ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి చూస్తే కనుక, సో అకార్డింగ్ టు ద రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మే బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వేకెన్సీస్ లిస్ట్ ఏదైతే ఉందో నిమ్స్ కంటే ఆథరైజ్డ్ వాళ్ళకి డిక్రీజ్ అలాగే ఇంక్రీజ్ పోస్టులు తగ్గించే అలాగే పెంచే అధికారం అనేది వీళ్ళకి ఉండడం జరుగుతుంది. సో మాన్యువల్ గా మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ద ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్, 2nd floor, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, పంజాగుట్ట, హైదరాబాద్ 5,82,000. సో ఈ అడ్రస్ కి అనేది పంపించాల్సి ఉంటుంది. సో బై పోస్ట్ ద్వారా లేదంటే పర్సన్ వెళ్ళి అక్కడికి సబ్మిషన్ చేయొచ్చు. బిఫోర్ ఎప్పటివరకు లాస్ట్ డేట్ అని చూసుకుంటే కనుక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆగస్టు 24, 2024 సాయంత్రం 4 గంటల లోపు మన అప్లికేషన్ ఫామ్ అనేది నిమ్స్ లో ఉండాలి ఇచ్చినటువంటి అడ్రస్ లో. సో ఇంకొక నోట్ కూడా ఇచ్చారు మనకి. ప్లీజ్ మెన్షన్ ద నోటిఫికేషన్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇన్ ద సీల్డ్ కవర్. సో సీల్డ్ కవర్ లో మనం అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా దానికి ఇన్క్లూడెడ్ అయినటువంటి సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి సీల్డ్ కవర్ పైన మనకి ఇక్కడ రాయమని నోటిఫికేషన్ నంబర్ అలాగే పోస్ట్ యొక్క నేమ్ అనేది రాసి ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్టర్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి పంపించాలి. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే కనుక ఓపెన్ క్వాంటిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ. సో డిపెండ్ అపాన్ ద నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ రిసీవ్. సో అప్లికేషన్ ఎక్కువ మంది వచ్చారనుకోండి మేబీ ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం జరుగుతుంది. దేంట్లో ఏదో ఒకటి చేస్తారు. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూస్తే కనుక 1,000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. సో దీన్ని డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఏ నేమ్ మీద ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నిమ్స్ హైదరాబాద్. సో ఈ నేమ్ పైన 1,000 రూపీస్ అనేది డీడీ చేసి మనం ఆయా ఎన్వలప్ లో అంటే బై పోస్ట్ లో పంపిస్తాం కదా, దాంట్లో మనకి అప్లికేషన్స్ తో పాటు ఇది కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అప్లికేషన్ ఫీజ్ నాట్ ఎవరైతే పే చేయలేదో వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ చూసుకుంటే కనుక డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ద స్టాండర్డ్ ప్రొఫార్మా. ప్రొఫార్మా అన్నారు బట్ వీళ్ళైతే ఎలాంటి ప్రొఫార్మా ఇవ్వలేదు. బట్ నేను ఒకటి చూశాను, ఇది మేబీ మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ అప్లికేషన్. సో ఇది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇది ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా స్టాండర్డ్ ప్రొఫార్మా ఉంటే జాబ్ అప్లికేషన్ సంబంధించి దాన్నైనా మీరు ఫిల్ చేసి అటాచ్ చేయాలి. సో దాంతో పాటు ఫోటోకాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆల్ అకాడమిక్ క్వాలిఫికేషన్. సో మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అన్ని, అలాగే ఫోటోకాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ అడిషనల్ రిక్విజిషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద క్యాన్సల్. సో ఖచ్చితంగా మీరు బీఎస్సీ పారామెడికల్ పాస్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అందించాల్సి ఉంటుంది. అలాగే బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో దీన్ని 10th క్లాస్ అంటే 10th, ఇంటర్ అలాగే బీఎస్సీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది దాంట్లో అటాచ్ చేసి ఈ 1,000 రూపీస్ ఏదైతే డీడీ ఉందో సో దాన్ని కూడా అటాచ్ చేసి ఇచ్చినటువంటి పోస్టల్ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది. సో ఇది రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్.